10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను హక్కున చేర్చుకుని 50,000 ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ను కల్పించిన కాంగ్రెస్ పాలనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 బహిరంగ సభ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఎన్ఎస్యుఐ విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే నిరుద్యోగులకు భరోసాని తెలిపారు. ఈ బహిరంగ సభకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు. నాయకులు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పిహెచ్డి స్కాలర్ చనగాని దయాకర్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ప్రజాప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్లి ఏదైతే గత 10 ఏళ్లలో ఏదైతే ఉద్యోగ నియామక చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉన్న వాటిని పరిష్కరించి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఏదైతే విద్యార్థులకి, నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించడానికి ఈ ఒక సంవత్సర కాలం పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, అదేవిధంగా ఏదైతే సంబంధించి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన 21వ తారీఖున ఏర్పాటు చేసే బహిరంగ సభకి, కృతజ్ఞత సభకి, విజయోత్సవ సభకి పోస్టర్ ఆవిష్కరణకి నన్ను, అదేవిధంగా ఏదైతే లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారిని ఈ కార్యక్రమానికి నిరుద్యోగులుగా జేజేలు పలుకుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో నిరుద్యోగులకు ఒక ఏడాదిలోనే 58,000 ఉద్యోగాలు భర్తీ చేసి, ఒక 2 లక్షల రుణమాఫీ భర్తీ చేసి, తెలంగాణలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రాత్మక కేంద్రంగా ఈరోజు పోస్టర్ని ఆవిష్కరణ చేయబోతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన యువ నాయకుడు, ఎమ్మెల్సీ, మాజీ ఎన్ఎస్సీ అధ్యక్షులు అన్న బల్మూరు వెంకటన్న గారికి కూడా స్వాగతం. అదేవిధంగా మన గ్రంథాలయ చైర్మన్ గారు రియాజ్ సార్ గారు కూడా స్వాగతం. మరికొంతమంది ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు, నిరుద్యోగ నాయకులందరికీ కూడా స్వాగతం పేరు పేరున. ప్రజాపాలనకు